అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మనం గ్యాప్ తీసుకొని యూట్యూబ్లో మళ్ళీ ఒక చిన్న వీడియో చేస్తున్నాం. అదేంటంటే ఇలా ఇంట్లో ముక్కలు బొక్కలు కూర మటన్. యాక్చువల్లీ నిన్న గురువారం ఓం సాయిరామ్, మొన్న బుధవారం స్వామి శరణం, మంగళవారం రోజు తిందాం అనుకున్నా, కళ్ళుతో అడ్జస్ట్ అయినా. సోమవారం ఓం నమ శివాయ మన ముక్కు. ఇవాళ అమ్మవారిది కోసుడే తినుడే, అదేందో చూపెడదాం రండి. ఫస్ట్ మటన్ తీసుకుందాం. ఆ మటన్ ఎట్లా చేయాలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ చూపెడతా ఉంటా. స్టెప్ బై స్టెప్ చూపెడతా ఉంటా. ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి చూడండి. ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందంటే అది చూడండి, అంతే, చెప్పడం అవసరం లేదు. దా మనం తీసుకొచ్చినాం కదండి. యాక్చువల్లీ మా మిస్సెస్ తినదు, ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కనే కాబట్టి హాఫ్ కేజీతో సరిపెట్టుకుంటా ఈ పూట. చూడండి, మనం యాక్చువల్లీ మనం మటన్ కొట్టడానికి చెప్పాలి, కొంచెం పీసెస్ స్పైసీగా ఇట్లా ఈ మోడల్గా వచ్చేటట్టుగా. ఇట్లా ఓకేనా. ఫస్ట్ ఇలా తీసుకొని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. కొంచెం నీట్గా ఒక్కసారి కడుక్కుంటే చాలండి, మరి 3-4 సార్లు అవసరం లేదు. ఒక్కసారి కడిగి నీట్గా ఇట్లా కడిగేసుకొని వాటర్ లేకుండా, వాటర్ ఉండలేకుండా టోటల్గా పడేసుకోవాలి. చూసారండి, వాటర్ ఏం లేకుండా ఇట్లా ఫ్రెష్గా తీసేసుకొని 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి. అదేంటి అని చెప్తా. అమెరికన్ చాక్లెట్స్ ప్రేమతో మా పొట్టి తీసుకొచ్చింది. ఓకే, మటను చేస్తూ ఉంటే అది తినాలన్న ఆతృతతోని అది కాలేదు కాబట్టి చాక్లెట్తో ప్రస్తుతానికి అడ్జస్ట్ అవుతుంది. ఫస్ట్ మనం మటన్ తీసుకున్నాం కదండి, దాన్ని కడిగిన తర్వాత కొంచెం మనకు ఎంతైతే కావాలో స్పైసీగా కొంచెం కారం, ఎర్ర కారము చూసేసుకోండి. మరి మీరు ఎంతైతే కావాలో కారం అంతా. నేనైతే కొంచెం కారం గట్టిగానే తింటా కాబట్టి కొంచెం వేసుకుంటాను, స్పైసీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు కూడా కొంచెం కర్రీలో వేస్తాం కాబట్టి కొంచెం చూసేసుకోండి. 1/2 కేజీ మనం తీసుకున్నాం కాబట్టి మొత్తంలో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా కొంచెం స్పైసీగా లైట్గా ఉండేటట్టు తీసుకోండి. ఇట్లా ఈ మాదిరిగా మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అల్లం, మన ఇంట్లో రుబ్బినటువంటి అల్లము తీసుకొని ఎంతైతే కావాలో అంత చూసి వేసుకోండి. కొంచెం అల్లం ఎక్కువైతే మాత్రం మరి ఒకరు ఉంటుంది కర్రీ. దానికి 1/2 కిలో కర్రీ కాబట్టి మనం దానికి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలి. ఒక స్పూన్ అంత, అంతే. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో బెర్రె పెరుగు అండి, ఇది మన ఇంట్లో చేసినాము. దీనికి ఎంత కావాలో ఒక 2 స్పూన్లు. ఓకే, సరిపోతే ఇంకొక స్పూన్ అట్లా. దీన్ని మంచిగా ముక్కకు పట్టేటట్టు, ముక్కకు అంతటి పట్టేటట్టుగా ఇట్లా స్పైసీగా ముక్కకు మంచిగా కలుపుకోండి గట్టిగా. కలుపుతా అంటే నోట్లో పెట్టాలనిపిస్తుందిలే, ఉంటుందండి ఇంకంతా అయిపోయేవారు చూపురు. ఓకే, ఇది ఇట్లా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటే కొంచెం లైట్గా మీకు ఆయిల్ వేసుకొని లైట్గా రైట్. మనం మటన్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. దాని తర్వాత మనం చేయాల్సింది ఏందో తెలుసా? చిన్న మూగుడు పెట్టుకొని సిమ్ములో చాలా తక్కువ మంటలో వెండు కొబ్బరి తురుము చేసుకొని, వెండు మిర్చి, జీలకర్ర, ఇది మిరియాలు, నట్మెగ్, ఇదేదో నల్లటి ఇదేదో ఉందండి. ఇది యాక్చువల్లీ దీన్ని ఏమన్నా అంటే మాకు దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి, నాకు పేరు తెలియదు. ఇది పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇవి మనం స్పైసీగా చిన్నగా వేపుకోవాలి.
మనం తీసుకున్నది హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ కేజీకి ఎంతైతే కావాలనో మసాలాలు దాన్ని మట్టుకే తీసుకోవాలి. కేజీ లెక్క అయితే వేరే ఉంటుందండి. మనం దాదాపు అన్ని స్పూనే తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఇట్లా మరి మారిపోకుండా సిమ్ములో చాలా తక్కువ మంటలో ఇట్లా దూరగా వేంపుకొని మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆల్రెడీ మీకు వేగు అంటేనే గరం మసాలా వాసన వస్తూ ఉంటుంది. పక్కింటోళ్ళు మరి వీళ్ళు ఏం చేసుకుంటారా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అట్లా ఆ విధంగా వస్తుంది వాసన. మరి చూసుకోండి. మరి మీరు ఎప్పుడన్నా చూసారా అట్లా పక్కింటి వాసన వస్తుండే? ఇప్పుడు వస్తుంది చూడండి. గ్రైండ్ చేసి ఇప్పుడు మనం వేంపిన మసాలాలు చిన్న గ్రైండర్లో వేసుకొని పొడిగా చేసుకోవాలి. మారు మసాలాలు చూసిరు కదా, ఇట్లా పొడిగా చూసుకొని కొంచెం మనకు అరకిలో మటన్లో కొంచెం ఎక్కువైనట్టుంది, కానీ మనకు ఎంత అయితే కావాలో అంత తీసుకొని మిగిలిది స్టోరేజ్ చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం ఈ మారు మసాలాలన్నీ గ్రైండ్ చేసి ఇట్లా పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, కలుపుకున్న దాన్ని మటన్ ఏం చేసినామంటే చూసారా, ఇట్లా ఎందుకు తెలుసా? సీక్రెట్. యాక్చువల్లీ ఇది మారు మసాలాన్ని కలిపినాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీ కావచ్చు, నేను ఒక 15 minutes పెట్టాను. 1 kg అయితే ఒక ½ an hour అట్లా పెట్టేసుకోండి, బాగుంటుంది ఇట్లా. ఎందుకంటే టోటల్గా ప్రతి ఒక్క ముక్కకు అంతా కలిపినటువంటి అవి ఏవైతే ఉంటాయో అవన్నీ పట్టేస్తాయి అన్నట్టు వచ్చేసాయండి. నెక్స్ట్ దీన్ని మనం అంతా కుక్కర్లో వేసేసుకుందాం. దీనికి మనం ఉల్లిగడ్డ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఉల్లిగడ్డ ఒక 6 మిర్చీలు ఇట్లా పొడుగ్గా కట్ చేసి దీంట్లోనే వేసేసుకొని మిర్చీలు ఈ పొడుగ్గా కట్ చేసినటువంటి ఉల్లిగడ్డలు ఈ చిన్న కట్ చేసినటువంటి ఉల్లిగడ్డలు ఇవి మనం పోపులో వేసుకోవాలి. వీటిగా ధనియాల పౌడర్, ఫస్ట్ కొంచెం నూనె పోసుకొని ఇంకో కొంచెం నూనె లైట్గా. ముందుగా ఈ కప్లో తీసుకున్నాం కాబట్టి మటన్ కూడా సేమ్ ఈ కప్పు మటన్ అయితే ఎంత తీసుకున్నామో ఆ మటన్ అంతా ఈక్వల్తోనే వాటర్ పోసేసుకోండి. కొంచెం చూసేసుకొని కలుపుకోవాలి. ఇది ఫాస్ట్గా అండ్ స్పైసీగా కమ్మగా గుమగుమలాడుతుంటే మన ఇంటికి ఇట్లా వస్తే ఫాస్ట్గా చేసి పెట్టడానికి ఇది ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. సో ఇలా చెప్తున్నాను. మనం వేసుకొని 2 నుంచి 3 విజిల్ వచ్చేవాటి చూసుకొని పెట్టేసుకోవాలి. ఓకే, చలో నెక్స్ట్ 3 విజిల్స్, గెట్ రెడీ. చూడండి, దగ్గరికి వచ్చేసింది. మనకు ఒక 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. దీంట్లో ముక్క మాత్రం మంచిగానే అన్ని మారు మసాలాలు బట్టి ఉడికినట్టుగానే ఉంది. బయట చూడండి, మనం ఇట్లా మటన్ స్టార్ట్ చేసినాం లేదో వెదర్ మొత్తం కూల్ అయిపోయి వర్షం వచ్చేస్తున్నది. ఇక మనం దీన్ని ఒక్కసారి పోపు పెట్టేసుకొని తినడం స్టార్ట్ చేసినట్టు ఇక ఉంటుందండి. చూద్దాం రండి. 1/2 kg తీసుకున్నాం కాబట్టి కొంచెం వెడల్పేటువంటి గిన్నె, దీనిలో కొలత ప్రకారం ఉన్నాయనుకోండి 1/2 లీటరు, 1 లీటరు, 1.5 లీటరు, 2 లీటరు. ఈ కొలత ప్రకారంగా కాకుండా అన్నిట్లలో ఉండదు కదా. సరే, మనం ఉన్న దాంట్లో ఎలా చేయాలనేది చెప్తాను రండి. ముందుగా మనం ఇలా పెద్ద బేషన్ పెట్టేసి మంట వెలిగించుకోండి. ఇటు వంట చేస్తూ ఉంటే ఇటు వేడిగా అటు చల్లగా వర్షంతో అద్భుతం వచ్చేసి. ఫస్ట్ మనం ఈ కడాయిలో మనకు ఎంతైతే కావాలో అంత నూనె వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. ఆల్రెడీ మనం అందులో మటన్లో కలిపేటప్పుడు ప్రతి దాంట్లో వేసాం కాబట్టి చూసేసుకోండి. ఆయిల్, జీలకర్ర,
మనం ఎంతో చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోండి టోటల్గా మొత్తం. ఇలా కొంచెము మనం కొంచెం కలర్ మారేటట్టుగా కలబెట్టేసుకోండి. లైట్గా అల్లం ఆల్రెడీ అందులో వేసాము కాబట్టి ఇందులో కూడా కొంచెం వేసుకోవాలండి. అలా ఒక స్పూన్ వేసాము, ఇందులో ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసేసుకొని నెక్స్ట్ కాసంత పసుపు వేసుకోవాలా. ఉల్లిగడ్డకు పట్టేటట్టుగా ఇలా కడాయి మొత్తం తిప్పేసుకోండి. మంచిగా ఇలా గోల్తా ఉంటే మనం ముందుగా చేసేటువంటి మసాలాలు ఏదైతే గ్రైండ్ మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నామో అది ఎంతైతే మనకు కావాలో అంతనే చూసేసేసుకోవాలండి. నెక్స్ట్ కాసిన్ని బగారా ఆకులు 2 or 3 మీకు నచ్చితే వేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోవచ్చు, ఒకరు కూడా మంచి గోల్తాంటే కమ్మటి వాసన వస్తుందండి. చూస్తూనే ఉండండి. చేసుకోవాలా, వేరే మంట వేరే గట్టిగా పెట్టేసుకుంటే మరి మాడిపోతుంది. స్టీల్ గిన్నె అండి. దీంట్లో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మిక్సీలో ఏదైతే కుక్కర్లో పెట్టుకున్నామో ఇదంతా వేసేసుకోవాలి. వాసన అయితే కమ్మగా వస్తుందంటే ఇది ఎంతసేపు ఎంతసేపు ప్రాసెస్ ఉందనేది నేను చెప్తాను. అలాగే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చూస్తుంటే సిమ్లోనే లైట్గా కారం వేసుకోండి. అప్పుడు సాల్ట్ కొంచెం వేసాం కదా, ఇప్పుడు కూడా కొంచెం లైట్గా సాల్ట్ చూసేసేసుకోండి. తక్కువ తర్వాత వేసుకోవచ్చు. ఇంత చేసి కొంచెం ఉప్పు ఎక్కువైందంటే మళ్ళీ తినలేరు. సూర్యటువంటి మీట్ మసాలా మటన్ది లైట్గా వేసుకోండి. యాక్చువల్లీ మనం కుక్కర్లోనే ముక్కలన్నీ మిక్సీ చేస్తున్నాం కాబట్టి 3-4 విజిల్ వచ్చేదాకా చూస్తున్నాం కాబట్టి ముక్కలు కొంచెం పెద్దగా కొట్టించుకురండి. నేను కొంచెం చిన్నగా కొట్టించుకొచ్చినాను, మీరు కొంచెం పెద్దగా కొట్టించుకురండి, ప్రాబ్లం ఏం లేదు. అది మంచిగా ఉడకాలి నాన్న. కొంచెం పుదీనా చాలా రోజుల తర్వాత వర్షం వస్తుందండి. చాలా అద్భుతం. ఒక 15 నిమిషాల తర్వాత కుక్కర్ నుండి తీసుకొచ్చి మన పోపులో వేసేసినట్టు మటన్ ఉంది చూసారా, నాటి చూపెడితే ఎట్టుంటుందో. ఇగో ఇక దగ్గరికి వచ్చి ఎంత స్పైసీగా ఉంటుంది చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కనుక మనం ఓకే రైట్. జీరా రైస్ అంటే ఏదో పెద్దగా అందరూ ఏదో దీనికి పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అది ఏం లేదండి. జీరా రైస్ అంటే జస్ట్ మనం రైస్ వేసుకొని ఇంత జీలకర్ర వేసుకొని ఇంత ఆయిల్ వేసుకొని ఇంత నెయ్యి సుక్క వేసుకుని అంటే అదే జీరా రైస్. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ టేస్ట్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు వేస్తారు అంటారు. ఇప్పుడు మనం మటన్ వేసుకున్నాక రైస్ వేసుకొని లైట్గా ఇట్లా నిమ్మకాయ పిండుకొని ఇక కలుపుకొని ఇది ఇంటి ఉంటుంది. ఓకే, బ్రహ్మాండం అండి. యాక్చువల్లీ మీకు అసలు నిజం చెప్పనా, ఇప్పటివరకు ఆగకుండా ఈ వీడియో చూసినందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇది చేయడం నా వంతు, చెప్పడం మాత్రం మా భార్య వంతు. బాయ్. ఇక నేను మంచి కూర్చొని తింటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి బ్రహ్మాండంగా చేసేద్దాం. రైట్, మరి బాయ్ బాయ్. Please do like, share and subscribe. Thank you.